హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, ఇత్తనము లేకుండా మొలిచేది ఏది? ప్రశ్న మరొకసారండి. ఇత్తనము లేకుండా మొలిచేది ఏది? ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం ఇలా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మన వంటల్లో యూజ్ చేసుకునే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ అంటారు దీన్ని. ఇలా ఈ బౌల్లో అయితే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, అరటిపళ్ళు అయితే మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక కవర్ లాంటిది తీసుకుని ఇలాగా ఈ తొడుము దగ్గర ఇలా గట్టిగా చుట్టేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా పండిపోకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అయితే ఇలాంటి గాజు చేసా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఏమైనా పెట్టుకొని. అలా చేసుకున్నప్పుడు మనం పట్టుకోవడానికి గ్రిప్పింగ్ లేక ఒకసారి పగిలిపోతూ ఉంటాయి. అలా పగిలిపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ను గాజు చేసాకి వేసుకుంటే పగిలిపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 4, అరటిపండు తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అరటిపండు తొక్కను తీసుకొని ఇలా కొంచెం పేస్ట్ అయితే వేసుకొని దానిపైన ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి. ఇలాగ కొంచెం పసుపు అలానే పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి, ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం వేసుకొని మనం చేతి మీద ఇలాగ స్కిన్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది కదండి, మంచి గ్లోయింగ్గా స్కిన్ చక్కగా మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా రఫ్ చేసి ఇలా గట్టిగా ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. స్కిన్ కూడా చక్కగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా మెరిసిపోతుందో, మన స్కిన్ చక్కగా బ్రైట్నెస్ వస్తుందండి, మంచి గ్లోయింగ్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 5, నెయ్యి కరిగించుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, మంచిగా నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాటిల్ క్యాప్స్ ఎందుకు పనికిరావన్నీ పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ పొయ్యి అయితే కొంచెం మనం ఆన్ చేసేసుకొని చాకుని ఇలా హీట్ చేసుకొని ఇలా క్యాప్స్ని అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇవి చక్కగా పనిచేస్తాయి. మనకి బట్టల క్లిప్స్ లేనప్పుడు అవసరానికి ఇలా ఈ క్లిప్లను అయితే మనం చక్కగా ఈ బాటిల్ క్యాప్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. బట్టల క్లిప్ల కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. అవసరానికి మనకి బట్టల క్లిప్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అని ఇట్లా ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇలాగా వాషింగ్ మిషన్లో అయితే రోజు బట్టలు వేస్తూ ఉంటాం కదండి, డోర్ అయితే సపరేట్గా మనం క్లీన్ చేస్తూ ఉంటాము. అలాగా సపరేట్గా క్లీన్ చేసే పని లేకుండా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ ఏ పేస్ట్ అయినా సరే కొంచెం డోర్కి ఇలా అప్లై చేసేసి మనం బట్టలు వేసుకున్నప్పుడే ఇలాగ డోర్కి చక్కగా పేస్ట్ అప్లై చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. సపరేట్గా మనం డోర్ క్లీన్ చేసే పని లేకుండా చక్కగా డోర్ కూడా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మనం యూజ్ చేసుకున్న తర్వాత పేస్ట్లు అయితే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పేస్ట్ని అయితే ఇలా సిజర్ పెట్టి కటింగ్ చేసేసుకొని ఇలా మనం లోపల ఉన్నటువంటి భాగాన్ని కూడా ఇలా
ఇలా ఉంటుంది కదండి, ఇది కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సిజర్ పెట్టి పక్కన ఉన్నటువంటి సైడ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి స్టడీ చేసుకునే పిల్లలకి ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. పుస్తకాలు చదివే అలవాటు అయితే చాలామందికి పెద్దవాళ్ళకు ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ పేస్ట్ ఇలాగైతే మనం క్లీన్ చేసేసుకున్నాం కదండి, ఇలా ఓ పక్కన సైడ్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సిజర్ పెట్టి ఇలాగ నేను లైవ్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో వీడియోలో ఈ విధంగా చక్కగా మనం కట్ చేసేసుకొని ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చండి. పిల్లలైతే పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కడి వరకు చదివింది అనేది గుర్తుండదు కదండి. ఇలా మనం పేస్ట్ని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిన పేస్ట్ని ఇలాగ చక్కగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, స్టడీ ఎక్కడి వరకు చేసుకున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ విధంగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడి వరకు చదివాం అనేది కూడా అర్థమవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ బుక్లో పేస్ట్ ట్యూబ్ని పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కడి వరకు చదువుకున్నాం అనేది గుర్తుంటుంది. అలానే టక్కన మనం తీసుకొని చదువుకోవటానికి కూడా ఈజీగా దొరుకుతుందండి. అలానే గాలికి పేపర్స్ కూడా ఎగిరిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 9, ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ త్వరగా ఎగ్స్కి పీల్చకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 10, కొద్దిగా మిగిలినటువంటి సోప్ ముక్కలను ఇలాగ మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఇలా వేసుకుంటే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, సాల్ట్ అయితే ఇలాగా ఒకసారి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి, అలా గడ్డలు కట్టకుండా చక్కగా మనకి పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం సాల్ట్ స్టోర్ చేసుకునే డబ్బాలో కింద టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని దానిపైన సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ గడ్డలు కట్టకుండా చక్కగా ఉంటుందండి. సాల్ట్ని న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి గడ్డలు కట్టకుండా ఎక్కువ రోజులు పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందండి. చూడండి, దీనికి గడ్డలు కట్టిన సాల్ట్కి పొడి పొడిలాడుతున్న సాల్ట్కి చూడండి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు న్యూస్ పేపర్ వేసుకుంటే గడ్డలు కట్టకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. బియ్యం పురుగు పడుతూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. వేపాకు అలానే కరివేపాకు రెండు కలిపేసి ఇలా బియ్యంలో కలుపుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ ఏంటంటే మనం బియ్యం సంచి ఇలా మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదండి, త్వరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు అసలు రానే రాదండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ఓల్డ్ బ్యాంగిల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా బియ్యం పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.